10-20 టీచర్స్ ఆదివాసీ ఎక్కువ గోండ్ కమ్యూనిటీ వాళ్ళు ఆ టీచర్స్ వచ్చి కంప్లైంట్ చేశారు. అది ఒక పర్సన్ బాగానే హరాస్ చేస్తున్నారు. వాళ్ళ ఇట్లయిన చెక్ బుక్స్ అతను ఉంచుకున్నారు. ఆ చెక్ బుక్ మళ్ళీ అతను అన్ని సైన్ చేసి పెట్టు దేవరావుది సైన్ ఉన్నాయి. ఒక వాళ్ళది స్టేట్మెంట్ కూడా తీసుకొచ్చారు. ఆ స్టేట్మెంట్ చూస్తే ఏంటి అంటే దానిలో 4 lakhs టీచర్ తీసుకున్నారు. ఏ రోజు శాలరీ పడుతుంది అదే రోజు ఇతను చెక్ అతను వెంకటరమణ ఉన్నారు అదే రోజు ఇతను దాదాపు 26 lakh రూపీస్ ఒక 1.5 year లో ఒక్క పర్సన్ నుంచి ఇతను తీసుకున్నారు. దాని తర్వాత అతను పిటిషన్ ఇచ్చారు. ఆ పిటిషన్ లో దట్ నాకు కులం పేరులో చెప్పారు అండ్ ఇంకా డబ్బు ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నారు, లేకపోతే నేను మీ పరువు తీసేస్తాను చంపేస్తాను అట్లా ఒక ఫిర్యాదు ఇచ్చారు. ఆ ఫిర్యాదు బేస్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. డిఎస్పీ అండ్ సిఐఆర్ ఆధ్వర్యంలో ఒక టీం వాళ్ళ హౌస్ సెర్చ్ చేస్తే ఈ అన్ని ఐటమ్స్ వాళ్ళ దగ్గర దొరికినాయి. దానిలో దాదాపు మనం చూస్తే దాదాపు 2 crores వర్త్ ప్రామిసరీ నోట్స్ కొంత మాక్సిమం టీచర్స్ కి మనకి దొరికినాయి. దాదాపు 48 మెంబర్స్ విక్టిమ్స్ ఇప్పటి వరకు మనం ఐడెంటిఫై చేయగలము. ఇంకా కూడా చాలా మంది ఉండొచ్చు, బట్ 48 అంటే మనకి డాక్యుమెంట్స్ దొరికినాయి. ఇట్లా 3-4 చెక్ బుక్స్ ఈ 2 అయితే మొత్తం వాడుతున్నారు, జీరో అయినాయి, ఈ ఫినిష్ అయినాయి చెక్ బుక్స్. ఈ కొత్తగా కూడా వాళ్ళ సైన్ చేసి ఉన్నాయి. ఇంకొక ఇతను ఏం చేస్తున్నారంటే ఈ ఒక పర్సన్ 2 lakhs తీసుకుంటే దాన్ని 3 చేస్తున్నారు. సో దట్ ఆ రోజు కాదు, ఆ రోజు 2 lakhs రాస్తున్నారు, తర్వాత 3 చేసేస్తున్నారు. క్వైట్ విజిబుల్ ఉంది. అందువల్ల ఫార్జరీ సెక్షన్ కూడా దీనిలో పెట్టడం జరిగింది. అందువల్ల ఫార్జరీ సెక్షన్ వల్ల అయితే ఇప్పుడు మనం అరెస్ట్ కూడా మెజిస్ట్రేట్ ముందు కూడా ప్రొడ్యూస్ చేస్తాము. కాకుండా మనం పట్టా పాస్బుక్ కూడా కొంతమంది 7 members ది పట్టా పాస్బుక్ కూడా దొరికినాయి. 25 members ది బాండ్ పేపర్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ అట్లా ఎన్ని ఐటమ్స్ దొరికినాయి. సో మన మెయిన్ ఉద్దేశం ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి అంటే ఇప్పుడు మనం జనరల్ గా ఎవరైనా ఈ వడ్డీ వ్యాపారం మళ్ళీ తహసీల్దార్ లైసెన్స్ లేకుండా చేస్తున్నారంటే వాళ్ళపైన ఆల్రెడీ మనం బాగానే కేసెస్ చేసాం. బట్ స్టిల్ ఇట్లయినా వాళ్ళు ఆ ఓవర్ పీపుల్ కి ఆ బ్లడ్ సక్కర్ లాగా వాళ్ళు బ్లడ్ సక్ చేస్తున్నారు. ఈ కేసులో కూడా వాళ్ళ 15 మందికి సిఐ అండ్ డిఎస్పీ మాట్లాడిన తర్వాత అదే ఒక్కటే తెలిసింది దట్ ఇతను ఆ పూర్ పీపుల్ ఐడెంటిఫై చేసి వాళ్ళ మొత్తం డబ్బు వాళ్ళకి గుంజుకుంటున్నారు. ఇంకొక ఇష్యూ దీనిలో ముందు వచ్చింది, ఒక విఆర్ఓ ఉన్నారు. విఆర్ఓకి నేను మీకు ల్యాండ్ అమ్ముతాను, మీ ల్యాండ్ నేను అమ్ముతాను, నా ల్యాండ్ అమ్ముతాను, అతని నుంచి డబ్బు తీసుకున్నారు. ఆ ల్యాండ్ అమ్మలేదు, డబ్బు తీసుకున్నారు. మళ్ళీ ఇంకా ఇప్పుడు ఏమంటున్నారు, ఆ డబ్బు ఈ మనీ లెండింగ్ లాగా నాకు తీసుకున్నారు, నేను ల్యాండ్ మీకు ఏం అమ్మట్లేదు, అతనికి డబ్బు పోయినాయి, ల్యాండ్ రాలేదు, ప్లస్ ఒక మనీ లెండింగ్ కి ఒక ఇంట్రెస్ట్ అతను సెపరేట్ గా కట్టుకున్నారు. ఇట్లా చాలా మంది ఉన్నారు. ఇంకా కూడా చాలా మంది వీళ్ళకి విక్టిమ్స్ ఉండొచ్చు, చాలా మంది ఉండొచ్చు. సో అందరికి అదే మంది త్వరగా ఎవరైనా ఈ వెంకటరమణకి మరియు ఉపేందర్కి విక్టిమ్స్ ఉన్నారంటే త్వరగా మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయండి. మనం కన్సర్న్ సెక్షన్స్ లో మనీ లెండింగ్ సెక్షన్స్ లో వీళ్ళపైన కేసు నమోదు చేస్తాం.